రే ఎవర్రా అదే? ఎవర్రా? రే ఎవరన్నా అడుగుతున్నాను కదరా. ఎంతసేపటి నుంచి అడుగుతున్నాను రా. రే ఎవర్రా అదే? అయ్యో ఈ వేషాలకు నేను పడిపోతాననుకున్నావా? నీ నాటకాలు నా దగ్గర సాగవమ్మా. ఒక లూజుకి నా అందమైన చెల్లినిచ్చి పెళ్లి చేయడానికి నేనేమన్నా పిచ్చివాడిని అనుకున్నావురా? అదే నీ భాషలో చెప్పాలంటే నాకేమన్నా పచ్చి పిట్టిందనుకున్నావా? ఏంట్రా డాక్టర్ డాక్టర్? పోరా పోరా పో. ఏంటి వాళ్ళ ఒక కుక్క నక్క కూడా కనిపించడం లేదు? నాలాగే వెకేషన్కి వెళ్ళిపోయాయా? రేయ్ నిన్నిలాగే వదిలేస్తే నువ్వు తిరిగి వచ్చేస్తావు. నేనే రప్పిస్తాను. ఓహో పులి కూడా రాబోతుందా? అది నిన్ను గోళ్లతో అయ్యో బావా లే, అన్ని సమస్యలు సాల్వ్ చేశాను. ఇక మీదట జానకి నువ్వే మొగుడివి. వచ్చే ముహూర్తంలోనే పిప్పి పెళ్ళి. ఎందుకు ఆశ్చర్యమా? నమ్మకం లేదా? నమ్మి తీరాలి. కొడైకెనాల్లో పెళ్ళి, వైజాగ్లో హనీమూన్. చచ్చా, వైజాగ్ వేడిగా ఉంటుందే, ఇక్కడే పెళ్ళి, ఇక్కడే హనీమూన్. అదే నా ఆశ. నాకు కడుపు మండేట్టు చేశాడుగా, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తేనే వాడి ఆత్మ శాంతిస్తుంది. ఏం బావా ఇవాళ సరిగ్గా తినలేదా? చాలా థ్యాంక్స్. ఓ నువ్వెలా ఇక్కడ? అదొక ట్రిక్. తల పెట్టవలసిన చోట కాలు పెడితే భూతాలు దయ్యాలు పారిపోతాయట కదా. అది అడగలేదు. నువ్వెలా ఈ రూమ్లో? మీరే ట్రీట్మెంట్ అని ఈ రూమ్ లో పడుకోమని చెప్పారని ఆయన చెప్పారు. అయితే ఆ రూమ్ లో పడుకుంది డైమండ్ బాబే. అయ్యో అయ్యో బావగారికి ఏమీ అవ్వకుండా ఉండాలి. అవదు బావగారు, ఈ పులి కరవటం ఊరికే అన్నాను. ఏమీ అవదు. బావా నువ్వు బాగుపడతావట్రా? ఏంటి ఊరయ్యా? నేను డాక్టర్ కైలాష్ని. కైలాస ఇటు చూడరా, నువ్వు చేసిన మనకి పాటికి కైలాసానికి వెళ్ళి ఉండేవాడు. నీకు మర్యాద ఏంట్రా? నేను దారిలో వచ్చేటప్పుడు ఎన్నిసార్లు అరిచాను డాక్టర్ డాక్టర్ అని. వినిపించుకున్నావుట్రా గాడిద? అది నేను తెనాలి వాయిస్ అనుకున్నాను బాబు. నోరు మూస్తే అన్ని వాయిస్లు ఒకేలా ఉంటారా సుంఠ? సారీ బాబు, ముందు నువ్వు ఇంటికి రా, నేను క్యూర్ చేస్తాను. జానకి కూడా నీకోసం ఎదురు చూస్తుంది. క్లోరోఫారం లేకుండా మేకం తెప్పిస్తున్నావా? వద్దు బాబు, ఇక జీవితంలో నీ ఇల్లు వద్దు, నీ చెల్లెలు వద్దు. ఇంకా నేను చేతుల నిండా వజ్ర ఉంగరాలు పెట్టుకున్నాను కాబట్టి నక్కలు కుక్కలు అవి తిని పొట్ట పగిలి చచ్చాయి. లేదంటే నేను పొట్ట పగిలి చచ్చిండేవాడ్రా. ఇంకా 2-3 ఉంగరాలు బ్యాలెన్స్ ఉన్నాయిగా బాబు, అవి విసురుంటే నక్క కరిచేది కాదుగా. అవేనా మిగిలే కనుక ఇళ్ళు వచ్చారా? ఇంటికి వెళ్ళి స్నానం చేసి తింటూ
ఏదో పాత ఫ్రెండ్ కదా అని ఇంతటితో వదిలేస్తున్నాను. ఇంకో మాట మాట్లాడావంటే బొక్కలోకి తోయిస్తాను. సార్ రండి సార్, రండి సార్, రండి సార్. పెళ్లి చేస్తానన్నా పెళ్లి చేసావు కదరా.